హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం 8th క్లాస్ మెజర్మెంట్స్ నుంచి ట్రై దిస్ ప్రాబ్లమ్ చూస్తున్నాము. పేజ్ నెంబర్ 74. We know that parallelogram is also a quadrilateral. Let us also split such quadrilateral into two triangles. Find their areas and hence that of the parallelogram. Does this agree with the formula that you know already? So మనకి తెలుసు ఏరియా ఆఫ్ పారలోగ్రామ్ అంటే ఫార్ములా బేస్ ఇంటూ హైట్, దట్ ఈస్ BH. సో ఈ క్వశ్చన్లో పర్టికులర్గా వాళ్ళు ఏమి అడుగుతున్నారంటే, ఒక డయాగ్నల్తో పారలోగ్రామ్ని 2 ట్రయాంగిల్స్గా డివైడ్ చేశారు కదా. సో ఈ ట్రయాంగిల్ ఏరియా అండ్ ఈ ట్రయాంగిల్ ఏరియా ఫైండ్ అవుట్ చేసి యాడ్ చేస్తే మనకి తెలిసిన ఫార్ములానే వస్తుందా అనేది క్వశ్చన్. సో ఇది పిక్చర్. సో మనం నేమ్స్ ఇచ్చేసుకుందాం, ABCD. సో ఏరియా ఆఫ్ పారలోగ్రామ్ ఇప్పుడు మనం ఎలా ఫైండ్ అవుట్ చేయొచ్చు? ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ABC ప్లస్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ADC, ఈ రెండింటిని మనం యాడ్ చేసేయచ్చు. సో ఏబిసి ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసి అంటున్నాం కదా. ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఫార్ములా హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్, అండ్ హియర్ ఆల్సో హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. సో పర్టికులర్గా ఏబిసి ట్రయాంగిల్ మనకి హైట్ దీని మీద ఉంది కదా. సో బేస్ ఏమవుతుంది? BC అవుతుంది. హాఫ్ ఇంటూ BC ఇంటూ హైట్, హైట్ హెచ్ ఇచ్చేసారు, సో అదే రాస్తున్నాను. హాఫ్ ఇంటూ ఇక్కడ బేస్ ఏమవుతుంది? AD ఇంటూ హైట్ హెచ్, ఇక్కడ హెచ్ ఇచ్చారు కాబట్టి. సో హాఫ్ BC అంటే బీనే, BH ప్లస్ హాఫ్ AD ఆల్సో BH. సో హాఫ్ ప్లస్ హాఫ్ 1 కదా, రైట్? సో BH ప్లస్ BH by 2. సో దట్ ఈస్ సేమ్ నంబర్ ప్లస్ సేమ్ నంబర్ అంటే 2 అవుతుంది కదా, 1 + 1 అన్నట్టు. సో BH ప్లస్ BH 2BH by 2, 2 get cancel. సో BH ఏరియా ఆఫ్ పారలోగ్రామ్ ఫార్ములా BH ఓన్లీనా. సో LHS is equals to RHS, hence they both are equal. సో ఇంకా ఇలా రాయొచ్చు, దిస్ అగ్రీ విత్ ఫార్ములా. నెక్స్ట్, థింక్, డిస్కస్ అండ్ రైట్. A parallelogram is divided into 2 congruent triangles. By drawing a diagonal across it, can we divide across it? ఇప్పుడు మనం ఇంతకు ముందు చూసాం కదా. సో ప్రాబ్లంలో ఒక పారలోగ్రామ్ని 2 ట్రయాంగిల్స్గా, 2 కాంగ్రుగెంట్ ట్రయాంగిల్స్గా మనం డివైడ్ చేయొచ్చు, రైట్? సో ఇన్ ద సేమ్ వే ట్రెపీజియం కూడా చేయొచ్చా అని అడుగుతున్నారు. కెన్ వి డివైడ్ ఏ ట్రెపీజియం ఇంటూ 2 కాంగ్రుగెంట్ ట్రయాంగిల్స్ అంటే నో. ఎందుకంటే ఇన్ అ పారలోగ్రామ్ ఆపోజిట్ సైడ్స్ ఆర్ ఈక్వల్, రైట్? బట్ నాట్ ఇన్ ట్రెపీజియం. సో వీ కెనాట్ డివైడ్ ఇట్ ఇంటూ 2 కాంగ్రుగెంట్ ట్రయాంగిల్స్. సో ఇలా మనం రాసేయచ్చు, నో వీ కెనాట్ డివైడ్ ఎ ట్రపీజియం ఇంటూ 2 congruent triangles because opposite sides are not equal. Next one, so in the same page try this. Find the area of these quadrilaterals అని అడుగుతారు. సో ఇలా ఉంటే మనకి ఒక డయాగ్నల్ అండ్ 2 perpendicular heights ఇచ్చినప్పుడు ఫార్ములా ఆఫ్ ఏరియా ఆఫ్ దట్ క్వాడ్రిలేటరల్ హాఫ్ ఇంటూ డయాగ్నల్ ఇంటూ sum of perpendicular heights అన్నమాట. సో ఏరియా ఈజ్ ఈక్వల్స్ టు హాఫ్ ఇంటూ D ఇంటూ H1 ప్లస్ H2. సో D అంటే డయాగ్నల్ అమ్మ 6, ఇదొకటి H1 ఇదొకటి H2 అనుకోండి. సో హాఫ్ డయాగ్నల్ 6 కదా, ఈ ఫిగర్లో H1 3, H2 5, 2 1s 2 3s. సో 3 ఇంటూ 5 ప్లస్ 3 8, 3 8s 24 centimeter square. ఓకే, సో నెక్స్ట్ ఈ పిక్చర్లో చూస్తే మనకి
area is equals to half into d into h1 plus h2. ఈ ఫార్ములా కాదు ఇక్కడ, ఎందుకంటే మనకి ఇక్కడ ఆల్ ద సైడ్స్ ఆర్ ఈక్వల్ ఉన్నాయి, రైట్? సో అండ్ డయాగ్నల్స్ ఇచ్చారు. సో ఇఫ్ ఆల్ ద సైడ్స్ ఆర్ ఈక్వల్ అండ్ డయాగ్నల్స్ ఆర్ నాట్ ఈక్వల్ అంటే అది రాంబస్. సో ఏరియా ఆఫ్ రాంబస్ ఫార్ములా ఏంటి? హాఫ్ ఇంటూ డయాగ్నల్ 1 ఇంటూ డయాగ్నల్ 2. సో ఏరియా ఆఫ్ రాంబస్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు హాఫ్ d1 ఇంటూ d2. సో ఇక్కడ ఒక డయాగ్నల్ వచ్చేసి 7, ఇంకొక డయాగ్నల్ 6 అమ్మ. సో హాఫ్ ఇంటూ 6 ఇంటూ 7, 2 1s 2 3s, సో 21 సెంటీమీటర్ స్క్వేర్. సో ఇక్కడ థర్డ్ ఫిగర్ చూస్తే యాక్చువల్లీ ఈ థర్డ్ ఫిగర్ మనకి ఎలా ఉంది? ఇది ఫస్ట్లో లాగా మనకి 2 పర్పెండిక్యులర్ హైట్స్ ఇవ్వలేదు అండ్ 2 డయాగ్నల్స్ కూడా ఇవ్వలేదు. ఇది సెకండ్ రాంబస్ అయింది కదా. సో ఇది మళ్ళీ డిఫరెంట్గా ఉంది చూడండి. ఆపోజిట్ సైడ్స్ ఆర్ ప్యారలల్ అండ్ ఈక్వల్గా ఉన్నాయి అండ్ రైట్ యాంగిల్ కాదు. సో వీ కెన్ సే ఇట్ యాజ్ ప్యారలోగ్రామ్. ఇది ప్యారలోగ్రామ్ అవుతుంది. మనకు ఒక డయాగ్నల్ ఇచ్చారు, ఓకే. ఈ డయాగ్నల్ నుంచి మనకు పర్పెండిక్యులర్ ఇచ్చారు. అంటే ప్యారలోగ్రామ్లో డయాగ్నల్ అనేది దాన్ని 2 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేస్తుంది, అవును కదా. సో మనం ప్రీవియస్ ప్రాబ్లంలో కూడా చూసాం కదా. సో 2 కాంగ్రిగెంట్ ట్రయాంగిల్స్గా డివైడ్ చేస్తుంది. అంటే దీని ఏరియా ఎంత ఉంటే దీని ఏరియా కూడా అంతే ఉంటుంది. సో ఇక్కడ మనకి ట్రయాంగిల్ మెజర్మెంట్ ఇచ్చారు కదమ్మా, హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. సో ఇది ఫైండ్ అవుట్ చేసి దాన్ని 2 టైమ్స్ యాడ్ చేస్తే ఈ ఏరియా వచ్చేస్తుంది. చూడండి ఇక్కడ హాఫ్ ఇంటూ 8 ఇంటూ 2, 2 క్యాన్సిల్, 8 సెంటీమీటర్స్ వచ్చింది. అంటే అప్పుడు కాంగ్రిగెంట్ కాబట్టి ఇది కూడా 8 సెంటీమీటర్స్ అవుతుంది. సో ఈ ఫిగర్ ఏరియా వచ్చేసి 16 సెంటీమీటర్ స్క్వేర్ అవుతుంది, ఓకే. సో కొంచెం మనం ఎక్స్ప్లెనేషన్ అనేది యాడ్ చేయాలి. ఎలా అంటే చూడండి, ఇలా రాయాలి. సిన్స్ ఆపోజిట్ సైడ్స్ ఆర్ ఈక్వల్ అండ్ ప్యారలల్, గివెన్ క్వాడ్రిలేటరల్ ఈజ్ ఏ ప్యారలోగ్రామ్. సో ఇన్ ఏ ప్యారలోగ్రామ్ diagonal divides it into 2 congruent triangles, right? సో ఇక్కడ మనకి ఏరియా ఆఫ్ వన్ ట్రయాంగిల్ హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. సో హాఫ్ ఇంటూ బేస్ అంటే ఎంత? డయాగ్నల్ 8, హైట్ అంటే 2, 2 క్యాన్సిల్, 8 సెంటీమీటర్స్ అవుతుంది, ఓకే. సో నా సెకండ్ ట్రయాంగిల్ ఏరియా కూడా 8 కదా. సో ఏరియా ఆఫ్ second triangle also 8 centimeters. So therefore area of given figure or this quadrilateral, area of quadrilateral 8 plus 8, 16 centimeter square.